రేయ్, ఒక్క అడుగు ముందుకేసినా చంపేస్తా నిన్ను. రే ముసలోడా, ఏం చేస్తున్నావు? గందించు. రేయ్, వెనకెళ్ళరా. రే ముసలడా, అది నిజమైన తుపాకీ. కాలిస్తే మనుషులు చేస్తారు. కిందకు దించో. రేయ్, దించు. కదలొద్దు. పెద్దయ్య, ఏం చేస్తున్నారు? గన్ను కిందకి దించండి. చట్ట ప్రకారంగానే మనం శిక్షిద్దాము. మీరు గన్ను కిందకి దించండి ప్లీజ్. కృష్ణమూర్తి గారు, ప్లీజ్ మా మాట వినండి. ఎవరు దగ్గరికి రావద్దు. వెళ్ళండి, వెనకెళ్ళండి. వెళ్తున్నా. రేయ్, చేతులు పైకెత్తండి. రేయ్, ఎవ్వరు నా దగ్గరికి రావద్దు. దూరం జరగండి. కాల్ చేస్తా మిమ్మల్ని అందరినీ. ఏ జడి, ఏంటి అలా చూస్తున్నావు? ముసలోని పట్టుకో. నాపో. ఆయన చేతిలో గన్నుంది అవినాష్. నేను ముందుకొస్తే తను నన్ను కాల్చేస్తాడు. రేయ్, ఆ ఫోటోలున్న ఫోన్ ఇవ్వో. ఏం చేస్తున్నావు? అందరూ చూస్తున్నారు కృష్ణమూర్తి గారు. మీరు చెప్పింది వాళ్ళు చేశారు కదా, వాళ్ళని చూడ్ చేయకుండా వదిలేండి ప్లీజ్. కృష్ణమూర్తి గారు, ప్లీజ్ అండి, మా మాట వినండి. ప్లీజ్. కృష్ణమూర్తి గారు, రే ముసలోడా, నా గురించి నీకు తెలీదు. గందించు. బాబా రారా. రే రారా రాహుల్. రాహుల్ చచ్చిపోయి బావా. రాహుల్ రా బావా. రాహుల్, వాళ్ళందరి సంగతి తర్వాత చూసుకుని రా బావా. మనం వెళ్ళిపోయి రా బావా. పెద్దనా, ఏం చేస్తున్నారు? నా దగ్గర రావద్దు. ఆగండి. దగ్గరికి వస్తే కాల్ చేస్తాను. కృష్ణమూర్తి గారు, నా మాట వినండి. మీరు కాల్చి ఆల్రెడీ తప్పు చేశారు. ఎవరు నా దగ్గరికి రావద్దు. కృష్ణమూర్తి గారు, వెనకెళ్ళండి. రావద్దు, కాల్ చేస్తా. కృష్ణమూర్తి గారు, రావద్దు. కృష్ణమూర్తి వెళ్ళండి, చంపేస్తా. నా దగ్గరికి వస్తే వెనకెళ్ళండి. వెళ్ళిపోండి. వెళ్ళండి. కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు, కాల్ చేస్తా. వెళ్ళండి. కిరణ్, కృష్ణమూర్తి గారు వస్తున్నారు. కేర్ఫుల్ గా పికప్ చేసుకుని సేఫ్ గా హౌస్ కి తీసుకెళ్ళండి. ఓకే మేడం, అలాగే. పెద్ద గనివ్వండి. ప్రబల సహిత ప్రళయ రచన అసురగతికి విలయ ఘటన. ప్రబల సహిత ప్రళయ రచన అసురగతికి విలయ ఘటన. ప్రబల సహిత ప్రళయ రచన అసురగతికి ప్రబల సహిత ప్రళయ స్ఫోటక విస్ఫోటక విలయాలను వంచరా జులిపించర. రా బావా. రే ఆగురా. ఏమైంది బావా? నువ్వేం చేస్తున్నావురా? ఆ జేడీని చంపకుండా అక్కడి నుంచి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? తీసుకురాకపోతే మనం చచ్చిపోయేవాళ్ళం కాబట్టి. భయపడి పారిపోయి వచ్చేయమంటావా? పగ తీర్చుకోవాలంటే బ్రతుకుండాలి కదా, అందుకే తీసుకొచ్చా. పిచ్చోడి చేతిలో గన్నుంటే దానికి ఎదురెళ్ళకూడదు బావా. పోతే మన ప్రాణాలే పోతాయి. రాహుల్ గాడ్రా, మన రాహుల్ గాడ్రా. ఆ ముసలోన్ని జేడీని ఎవ్వరిని వదిలిపెట్టకూడదు బావా. మ్యామ్, మార్కింగ్ అయిపోయింది. ఫోటోస్ తీసుకున్నాం. ఫోరెన్సిక్ వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు మ్యామ్. ఓకే, బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. ఓకే మ్యామ్. రమ్య, మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూ ఏముండదని చెప్పి పంపించేయండి. ఏం జరిగిందో స్టేట్మెంట్ ఇచ్చే వరకు వాళ్ళకేం తెలియకూడదు. ఓకే సార్.
జడి మినిస్టర్ వస్తున్నాడు. అవినాష్ మన విషయం చెప్పేసి ఉంటాడంటావా? చెప్పేసుంటే ఈ పాటికి ప్రతి న్యూస్ ఛానల్లో మన పేర్లు ఫోటోలు వచ్చేవి. ఇంటి నుండి మనకి ఫోన్ వచ్చేది కేడి. రాలేదంటే అవినాష్ ఇంకా రాయుడికి చెప్పలేదు. రాహుల్ని చంపింది కృష్ణమూర్తి గారైనా చంపించింది మనమే అని కనిపెట్టేసి ఉంటారు కదా జడే. అయినా కూడా మన నిజాన్ని ఎందుకు వాళ్ళ డాడీకి చెప్పలేదు? వాడి ఈగో వాడిని చెప్పనివ్వదు కేడి. అదే వాడి బలహీనత, మన బలం. రాయుడికి చెప్తే దాన్ని కూడా రాజకీయం చేస్తాడని అవినాష్కి బాగా తెలుసు. అందుకే చెప్పలేదు. ఇప్పుడిక చెప్పలేడు. మినిస్టర్ గారు, మీరిక్కడికి వచ్చారేంటి సార్? ఎంత అన్యాయం జరిగిపోయింది సార్. ముచ్చటగా 30 ఏళ్ళు కూడా రాకుండానే చనిపోయాడు సార్. మన రాహుల్ అలా జీవం లేకుండా పడుండడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది సార్. 2-3 రోజుల నుంచి కృష్ణమూర్తి గారు కొంచెం అటు ఇటుగా ప్రవర్తిస్తున్నారు సార్. ఇవాళైతే నేరుగా వచ్చి కేసు వెనక్కి తీసుకుంటా అన్నారు. ఏదో నచ్చ చెప్పి ఆయన్ని పంపించేశాం. బాధలో ఉన్నారనుకున్నాం గానీ ఇలా పగబట్టి ప్లాన్ చేస్తారనుకోలేదు సార్. మీరెంత కష్టపడి ఎన్ని మెట్లు దిగి ఎంత పెద్ద ఆఫీస్ల నుంచి మాకు ఫోన్ చేపించి ప్రిపేర్ చేస్తుంటే ఆ కృష్ణమూర్తి చూసారా సార్ ఎంత పనిచేశాడో? నాకు తెలిసి ఆ కృష్ణమూర్తి ఈ ఒక్క చావుతో ఆగడు మేడం. ఎలా ఆగుతాడు రమ్య? ఎలా ఆగుతాడు? ఆయన మనవరాల్ని అతి కిరాతకంగా పాడు చేసి ప్రాణాలు తీస్తే ఎందుకు ఊరుకుంటాడు? అరే, కొడుకు ఫ్రెండ్ చేస్తేనే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక మీ కొడుకు అదే సార్. అవినాష్కి ఏమైనా అయితే మీరు తట్టుకోగలరా అంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే తట్టుకుని నిలబడేలాగా అనిపించట్లేదు సార్. కష్టం జడే. చచ్చా, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు సార్. ఏం జరుగుతుంది జేడి? ఏం గేమ్ ఆడుతున్నావు? గేమ్ ఆడడం ఏంటి సార్? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం అవుతుంది. రాహుల్ సావుకి కారణం నువ్వే అని నాకు అర్థం అవుతుంది. అయ్యో సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ షూట్అవుట్ కి మాకు ఏ సంబంధం లేదు. అవినాష్ బాబు వాళ్ళు ఇక్కడ మీట్ అవుతున్నారని తెలిసి నేను జేడీ వచ్చాం సార్.